Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తిరుమల వెంకన్న హారతి చుట్టూ రాజకీయం చోటు చేసుకుంది. వెంకటేశ్వర స్వామి తొలి హారతిపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. కర్ణాటక మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక అధికారులకు తొలి హారతిలో పాల్గొనే అవకాశం కల్పిస్తానంటూ కామెంట్స్ చేశారు. త్వరలోనే ప్రోటోకాల్ ఉత్తర్వులను జారీ చేస్తామంటూ కూడా వ్యాఖ్యానించారు. 400 ఏళ్లుగా మైసూరు రాజవంశస్థులకు తొలి హారతిలోనే పాల్గొనేటువంటి అవకాశం అయితే ఉంది. శ్రీవారి ఆలయ ధూపదీప నైవేద్య కైంకర్యాలకు అపారమైన విరాళాలు, భూములు ఇచ్చారు మైసూరు రాజవంశంకి సంబంధించినటువంటి వారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే ఆనవాయితీని టీటీడీ కొనసాగిస్తూ వస్తోంది. మైసూరుతో పాటు విజయనగరం రాజవంశస్థులకు అనుమతి పొందిన 22 పీఠాలకు, మఠాలకు హారతి అవకాశం అయితే ఉంది. డీకే శివకుమార్ కామెంట్స్ పై టీటీడీ బోర్డు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి హారతి చరిత్ర తెలియక డీకే కామెంట్స్ చేశారని కూడా టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు అయితే చెప్పారు. డీకే శివకుమార్ కామెంట్స్ పై బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను డీకే వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తిరుమలలో నిత్య హారతుల్లో ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఇంకా అధికారుల్ని నేను దాంట్లో దర్శనం కలిగించే భాగ్యం కల్పిస్తామని చెప్పి. అయ్యా, ఇది మైసూరు మహారాజుకి ఇచ్చినటువంటి గౌరవార్థం, రాజకీయ నాయకుల కోసం కాదు. అది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని రాజకీయ క్షేత్రంగా చేయొద్దండి డీకే శివకుమార్ గారు. ఇది ఇక్కడ సాంప్రదాయాలు, ఆ రోజు మైసూరు మహారాజుకి గౌరవార్థం ఇచ్చినటువంటి సాంప్రదాయాలు. ఇదేదో రాజకీయ నాయకుల్ని మెప్పించడానికి వాళ్ళని మీరు ఇలా వెనకేసుకురావడం ఇది మంచిది కాదు. ఖచ్చితంగా రేపు జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని నేను చర్చిస్తాను. ఖచ్చితంగా ఇలాంటి సాంప్రదాయాల్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇది ఆధ్యాత్మిక క్షేత్రం, డీకే శివకుమార్ క్షేత్రం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానాలు డీకే శివకుమార్ చెప్పినట్టు వినే ప్రసక్తి లేదు ఇక్కడ మాకు. ఆయన ఇష్టానుసారంగా కొన్ని పరిస్థితులు అధ్యయనం చేసి మాట్లాడకుండా ఇష్టానుసారంగా ఆయన పాటికి ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటే ఇది మంచిది కాదు. వెంటనే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలని చెప్పి, చెప్పినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ సాంప్రదాయం ఈరోజు కర్ణాటక అడిగారు, తమిళనాడు అడుగుతారు, మిగతా రాష్ట్రాలు కూడా అడిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ సాంప్రదాయాల్ని మేము డీవియేట్ చేసే ప్రసక్తే లేదు. ఇక్కడ సాంప్రదాయాల్ని మేము దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు పోతామే తప్ప ఈ వ్యక్తిగత అజెండా తీసుకొని వచ్చి, ఇక్కడ రాజకీయ అజెండా తీసుకొని వచ్చి ఈ ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకండి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకండి. మీ పార్టీ వాళ్ళని మెప్పించడానికి, మీ పార్టీలో పనిచేసే నాయకుల్ని మెప్పించడానికి, ఇది కావంటే మీ ఊర్లో ఏదైనా గుడి కట్టుకొని దానికి తిప్పించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇక్కడ సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఆనవాయితీగా వస్తున్నటువంటి హారతి విషయంలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చేసినటువంటి కామెంట్స్ అయితే సంచలనమయ్యాయి. ఆయన చేసినటువంటి కామెంట్స్ను కూడా ఒకసారి చూద్దాం. కర్ణాటకకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు, సీనియర్ అధికారులకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతిరోజు నిర్వహించే తొలి హారతిని వీక్షించే అవకాశం కల్పించనున్నట్లు సీఎం డీకే శివకుమార్ అయితే ప్రకటించారు. ఈ మేరకు కొత్త ప్రోటోకాల్ను త్వరలో అమలు చేయనున్నట్లయితే ఆయన వెల్లడించారు. ఆయన చేసినటువంటి కామెంట్స్ మీద ఇటు టీటీడీ బోర్డు సభ్యులు కావచ్చు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అలాగే అందరూ కూడా విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అప్పట్లో తొలి హారతిని మైసూరు రాజవంశీకులకు, అలాగే దీనికి సంబంధించి విజయనగరం రాజవంశీకులకు కూడా ఇవ్వడానికి గల కారణాలు, దీనికి సంబంధించి నిధులు కావచ్చు, స్వామివారి ధూపదీప నైవేద్య కైంకర్యాలకు కొన్ని వందల ఏళ్ల పాటు ఎలాంటి లోటు లేకుండా ఉండే విధంగా వారు కేటాయించిన నిధులు కావచ్చు, భూములు కావచ్చు, ధారాళంగా వారు ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, స్వామివారిని దృష్టిలో పెట్టుకొని వారు ఆ రోజు ఇచ్చినటువంటి నిధుల విషయంలో వారు చేసినటువంటి దానికి సంబంధించి వారికి గౌరవార్థంగా స్వామివారి తొలి హారతిని వారికి ఇవ్వడానికి సంబంధించి టీటీడీ ఆనవాయితీగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని వస్తుంది. కానీ డీకే శివకుమార్ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి అయితే ఒకంత విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. బిఆర్ నాయుడు కూడా స్పందించారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసినటువంటి కీలక ప్రకటనకు సంబంధించి ఇకపై ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజు నిర్వహించేటువంటి తొలిహారతిని కర్ణాటకకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తదితర ప్రముఖులు
ప్రోటోకాల్ ప్రకారం వీక్షించే అవకాశం కల్పించనున్నట్లు ఆయన చేసినటువంటి ప్రకటన. బెంగళూరులోని బన్శంకరిలో శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ ప్రకటన అయితే చేశారు. ఇందుకు సంబంధించినటువంటి అధికారిక ప్రోటోకాల్ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే జారీ చేస్తుంది. అయితే తిరుమలలో ప్రతి ఉదయం జరిగే తొలి హారతి కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేకమైన చారిత్రక సాంప్రదాయంగా అయితే కొనసాగుతోంది. దీనికి దాదాపు 400 ఏళ్ల చరిత్ర అయితే ఉంది. విజయనగర సామ్రాజ్య రాజులు, అనంతరం మైసూరు ఒడయార్ రాజవంశ సంబంధించినటువంటి వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి బంగారు ఆభరణాలు, భూములు, అలాగే నిత్య పూజలకు అవసరమైనటువంటి సామాగ్రిని విరాళంగా అందించారు. మైసూరు సంస్థానం ఆలయం నిత్య పూజల నిర్వహణలో కీలక పాత్ర పోషించే నేపథ్యంలో ప్రతి ఉదయం స్వామివారికి సమర్పించే తొలిహారతిని స్వీకరించే గౌరవం మైసూరు రాజవంశానికి దక్కింది. స్వాతంత్రం అనంతరం కూడా ఆ సాంప్రదాయాన్ని కర్ణాటక ప్రభుత్వం కొనసాగిస్తోంది. సాంప్రదాయం ప్రకారం కర్ణాటక ముఖ్యమంత్రి గర్భాలయం వెలుపల కులశేఖర పడి వరకు వెళ్లి రాష్ట్ర ప్రజల తరపున తొలిహారతిని స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి హాజరు కాలేని సందర్భాల్లో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి ఆ బాధ్యతను నిర్వహిస్తారు. అయితే డీకే శివకుమార్ ఈ ప్రకటన చేసిన తర్వాత చెప్పినటువంటి మాట, నా పదవీ కాలంలో నేను తీసుకునేటువంటి ఇదే అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం. ఈ సందర్భంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ, మన రాష్ట్రానికి చెందినటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు తిరుమలకు వెళ్ళినా సరైనటువంటి దర్శనం లేకుండానే తిరిగి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇకపై కర్ణాటక తరపున సేవలు అందిస్తున్న ప్రముఖులందరికీ తిమ్మప్ప సన్నిధిలో నిలబడి తొలిహారతిని వీక్షించే ఈ అరుదైన అవకాశం కల్పిస్తామని కూడా చెప్పారు. నా ముఖ్యమంత్రి పదవీ కాలంలో ఇదే అత్యంత ముఖ్యమైన నిర్ణయం. అయితే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తమ కుటుంబ దైవమని పేర్కొన్న డీకే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇటీవల వరకు తిరుమలను సందర్శించలేకపోయారని, ఇటీవల జరిగినటువంటి తన తిరుమల పర్యటన సందర్భంగా ఈ ఆలోచన వచ్చిందని చెప్పారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ హయాంలో తిరుపతిలో కర్ణాటక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని బాధ్యత తనకు అప్పగించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అయితే అప్పట్లో ప్రభుత్వం మారిపోవడంతో ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహించే అవకాశం తనకు రాలేదని, ఇప్పుడు ఆ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నానని శివకుమార్ అయితే వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు రాజకీయపరమైనటువంటి అంశంగా ఇది రూపు దాల్చకపోయినప్పటికీ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనవాయితీగా ఆ రాష్ట్రం తరపున ఒక రాజవంశానికి హారతి దక్కుతూ ఉంటే డీకే శివకుమార్ ఈ స్థాయిలో కామెంట్ చేయకుండా ఉండాల్సింది. అంటే గతంలోంచి అంటే వైదిక ధర్మం ప్రకారం అని కాకుండా టీటీడీ బోర్డు ఆనవాయితీగా 400 ఏళ్లుగా ఒక అంశానికి సంబంధించి ఒక ఆచారాన్ని పాటిస్తూ ఉంటే దాన్ని మనం బ్రేక్ చేయకూడదు. స్వామివారి విషయంలో ముందు నుంచి 400 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఆ కట్టుబాటును కానీ రాష్ట్రానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని కానీ మార్చేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఇది అవమానించినట్లుగా ఉంటుంది ఆ రాజవంశాన్ని అనేది చెప్తున్నటువంటి మాట. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ ఆయన కూడా స్పందించారు. డీకే శివకుమార్కి ఇంకా దీనికి సంబంధించి పూర్తిగా క్లారిటీ లేదనుకుంటా. నేను వారితో మాట్లాడతాను, దానికి సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయం అది కాదు. ఇతర మఠాధిపతులు, పీఠాధిపతులు వారికి కూడా తొలి హారతికి సంబంధించి వారికి కూడా పర్మిషన్ ఉంది, వారు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆ విధంగా ఉండకూడదు. సభ్యులు భానుప్రకాష్ రెడ్డి కూడా చెప్పినటువంటి మాట, ఇమ్మీడియట్గా డీకే శివకుమార్ ఆ కామెంట్స్ని వెనక్కు తీసుకోండి. ఆచారాలని, సాంప్రదాయాలని తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కర్ణాటక రాజవంశీకులకు దక్కేటువంటి గౌరవాన్ని మీరు ముందు గుర్తించండి. ఇది వెలువడుతున్నటువంటి అభిప్రాయం. చూడాలి డీకే శివకుమార్ వెనక్కు తగ్గుతారా, లేకపోతే ఆచారాలు, సాంప్రదాయాలు 400 ఏళ్ళుగా వస్తున్నటువంటి ఒక కట్టుబాటుని బ్రేక్ చేయకూడదు అనేటువంటి విధానంలో మౌనంగా ఉంటేనే బెటర్ అనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది.